పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసావా? పిల్లలతో వ్యాపారం చేసే దుర్గక్కకి ఇచ్చేశాను. ఉదయం నుంచి లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు కిరణ్. 6 లక్షలు ఇస్తే ఈ బిడ్డను మీకు ఇచ్చేస్తా. మీరు అడిగిన డబ్బు మీకు అరగంటలో ఇస్తాను. బాబుని మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎలా మంచిలి దుర్గక్క. సరే మ్యాటర్ ఏంటో చెప్పండి. లహరి కావాలా? ఏంటి సైలెంట్ అయిపోయావు? నువ్వు వెతుకుతున్న లహరి నా దగ్గరుంది. కావాలా వద్దా చెప్పు. హే, ఏంటి డ్రామాలో? నీ లహరి నీకు ప్రాణాలతో కావాలంటే చెప్పింది చెయ్యి. నువ్వు చెప్తుంది నిజమేనా? లహరి కోసం నువ్వు పిచ్చి కుక్కలా వెతుకుతున్నావని నాకు తెలుసు. అందుకే నీకు లహరి కావాలంటే నాకు డబ్బు కావాలి. ఏమైంది తమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడవేంటి? డీలోకేనా కాదా? నీకు కావాల్సిన డబ్బే కదా, నేను ఇస్తాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. నువ్వెక్కడున్నావు చెప్పు. నీ బీదర్ తెలివితేటలు ఎలా మంజిలో ప్రదర్శించకు. అది కాదు, అకౌంట్ నంబర్ పంపిస్తాను. 6 లక్షలు పంపించు. అకౌంట్ ఎందుకు? డైరెక్ట్ గా నేనే వచ్చిస్తాను. చూడు దన్నకోట రిషినందా, నీకు లహరి కావాలంటే చెప్పింది చెయ్యి, లేదంటే లహరిని శాశ్వతంగా మర్చిపో. హలో హలో. వామ్మో వామ్మో, నువ్వు సామాన్యురాలువు కాదే. నీ ధైర్యం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నీ తెలివితేటలు మీ అన్నీ కుండుంటే నా జీవితం మరోలా ఉండేది. ఫోన్ చేసింది ఎవరు తమ్మా? ఎవరో దుర్గక్కంట లహరిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అలాంటి ఫేక్ కాల్స్ ని నమ్మద్దు తమ్మా. మన గురించి ఎవరో కనిపెట్టి ట్రాప్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ నిజంగా దాని దగ్గర నా లహరి ఉంటే? ఛాన్సే లేదు తమ్మా. అక్క అడిగింది 6 లక్షలే, పోతే 6 లక్షలు వస్తే నా లహరి. మన వీక్నెస్ తెలుసుకుని ఎవరు గేమ్ ఆడుతున్నారు తమ్మా. హలో. ఏంటి నేను చెప్పింది నిజమా కాదా అని డైలమాలో ఉన్నావా? అయితే నీ కర్మ, ఇంకా నీ లహరి నీకు లేదనుకో. వద్దు, నా లహరి నేను చేయొద్దు. ఇప్పుడే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. నీ అకౌంట్ నెంబర్ పంపించు. అలాగే. సరే, మనీ పంపించాక నేను ఎక్కడ కలవాలి? నీ అడ్రస్ ఏంటి? ముందు నువ్వు అమౌంట్ పంపించు, నా అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఇప్పుడే పంపిస్తున్నాను. లాభం లేదు. ఈ ఊర్లో ఉంటే ప్రాణాల మీద ఆశ వదిలేయాల్సిందే. నేను ఏ ఒరిస్తానో అసమో పారిపోతాను. డైరెక్ట్ గా వాడికి ఫోన్ చేసా. ఈ నంబర్కి వాడు మళ్ళీ ఫోన్ చేసి లహరి కావాలని అంటాడు. అప్పుడేం చేస్తా? తమ్మా, నువ్వు చేస్తున్న పని చాలా ఫూలిష్ గా ఉంది. లహరి కోసం 6 లక్షలు కాదు, 6 కోట్లైనా ఖర్చు పెడతాను. అప్పనంగా 6 లక్షలు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యాయి. మనీ డిపాజిట్ అయిందా? ఇప్పుడే అయింది. అయితే మా బాబుని మాకు ఇచ్చేయండి. మంగా, బాబుని వాళ్ళకిచ్చాయి. దుర్గ గారు. అరే నీ బాధేందయ్యా? నువ్వు కంగారు పడకు, నువ్వు ఇవ్వవే. కన్నయ్య, అరగంటలో 6 లక్షలు పంపించావు. అంత డబ్బుందా మీ దగ్గర? అందుకేనా నేను 50,000 ఇస్తే మళ్ళీ వెనక్కిచ్చేసావు? అవునవును. పదుదినా? రేయ్, వీళ్ళకి మరో బిడ్డను చూడండి రా. అలాగే అక్క. కబుర్ చేస్తాం, వెళ్ళండి. తొందరపడ్డావని అనిపిస్తోంది తమ్మా. లహరిని పట్టుకోవడానికి ఏ ఆధారం లేకుండా తిరుగుతున్నాం. ఎవరో ఫోన్ చేసి లహరి మా దగ్గర ఉందంటే 6 లక్షల కోసం ఆలోచిస్తానా చెప్పు? డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయి కదా, దానికి ఫోన్ చేయి. ఏమైంది తమ్మా? అవుట్ ఆఫ్ సర్వీస్. నేను చెప్పాను కదా, మన వీక్నెస్ క్యాష్ చేసుకోవడానికి ఎవరో ఆడిన గేమ్ రా ఇది. అది మోసం చేసింది. దుర్గక్క అని చెప్పింది కదా, పట్టుకుందాం పద. పేరు మాత్రం నిజమని నమ్మకం ఏంటి? అదిగో అడ్రస్, లేట్ డెలివరీ. రాక పద.
రేయ్, నెలకి 20 మంది పిల్లలనైనా అమ్మకపోతే వ్యాపారం సాగదురా. అవసరమైతే హాస్పిటల్స్ లో పిల్లల్ని కూడా దొంగతనం చేయండి. అలాగే అక్క. దుర్గా కంటే నువ్వేనా? అవును. నువ్వెవరు? ఏం కావాలి? లహరి. లహరి ఎక్కడా? లహరి ఎవరు? నువ్వు కిడ్నాప్ చేసిన లహరి. ఏం మాట్లాడుతున్నావు? బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అకౌంట్లో వేయించుకొని సిమ్ కార్డ్స్ తీసి పడేస్తే నిన్ను వెతికి పట్టుకోలేమనుకున్నావా? పిచ్చి కుక్కలా మరుగుతున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఏయ్, నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసుకొని వచ్చావు కదా. బీదర్లో వజ్రముని ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసుకో. నేనెవరో తెలుస్తుంది. నువ్వు బీదర్లో తోపైతే దుర్గక్క ఎలమంచిల్లో తోపు అయితే ఏంటి? ఏయ్ ఏయ్ ఏయ్, నువ్వు ఆగుతమ్మా, నేను మాట్లాడతాను. గన్నులు చూసి భయపడతాననుకున్నావా? ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ అకౌంట్లో 6 లక్షలు పడ్డాయా లేదా? పడ్డాయి. అయితే నువ్వేయమంటేనే కదా వేసాం. నేను వేయమన్నమేంటి? వాళ్ళెవరో వచ్చి డిపాజిట్ చేసి వాళ్ళ పని పూర్తి చేసుకొని వెళ్లారు కదా. లహరి మాకు కావాలంటే డబ్బు కావాలని అడిగి ఇప్పుడు సోది చెప్తావేంటి? డౌటే లేదు, ఇద్దరికి పిచ్చి పట్టింది. డబ్బులు తీసుకొని షో చేస్తున్నావా? ఏయ్ 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 ఏయ్, నీతో డిస్కషన్స్ పెట్టుకునే టైం నాకు లేదు. ఈ ఊర్లో నువ్వు తోపు ఉండొచ్చు, చాలా మందిని చూసుండొచ్చు, కానీ రిషినందన్ చూసుండవు. నాకు పేషెన్స్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. మర్యాదగా నా లహరి ఎక్కడుందో చెప్పు. బీపీ తెప్పించుకో. ఏంట్రో నీ గోలా? ఆ లహరి వత్తిరా. అక్క, ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తోంది. ఐ కెన్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. కూల్ తమ్మా, కూల్. రే, వీళ్ళెవరో పిచ్చోళ్ళ ఉన్నారు, బయటికి గంటేయ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, నా లహరి గురించి చెప్తావా లేదా? అదెవత్తో నాకు తెలీదురా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదని చెప్తుంటే అర్థం కావడం లేదా? మనిషి కాదా నువ్వు? ఓనే మృగంలే. ఏయ్! ఏంట్రా ఇలా చేసావు? ఎంతసేపు బతిమాలక్క? ఇది లహరిని కిడ్నాప్ చేసిందని కానీ నమ్మేనా లేదా? డబ్బులు వేయమంటే 10 నిమిషాల్లో వేసినా లేదా? ఇప్పుడు వచ్చి అడిగితే డబ్బులు వచ్చాయి కానీ లహరి రాలేదంటే నాకు మెంట్లా, దీనికి మెంట్లా? రే, కొద్దిసేపు ఆగుంటే ఎలాగోలా నిజం తెలుసుకునేదాన్ని కదరా. ఏయ్, లేవే. దుర్గాలే. హే, లే. లహరి గురించి నేను పిచ్చి కుక్కలా వెతుకుతుంటే డబ్బులు దొబ్బేసి డ్రామాలు ఆడుతుందా? డ్రామాలో ఏమనుకుంటుంది రిషినంద గురించి? దీని మాటల్ని బట్టి చూస్తుంటే ఫోన్ చేసింది ఇది కాదేమోనని నా అనుమానం. ఏయ్, లేవే. దుర్గాలే. ఏయ్, లేవే, లే. ఇంకది లేవదు కానీ మనం పోదాం పదా. హే లహరి, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తా. బాబు, బాబు.
వచ్చేసాను నాన్న, వచ్చేసాను. నిన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ అమ్మ నిన్ను దూరం చేసుకోదు. కంటికి నిద్ర లేకుండా, కడుపు కన్నం లేకుండా, మనసుకి ప్రశాంతత లేకుండా గడిపాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానని ప్రతి క్షణం ఎదురు చూస్తూ బతికాను. నువ్వు దక్కకపోయి ఉంటే ఈ గుండె ఆగిపోయేది. భగవంతుడా, నా కొడుకుని నా దగ్గరికి చేర్చావు. ఇక వీడే నా ఆనందం, వీడే నా సంతోషం, వీడే నా జీవితం, వీడే నా సర్వస్వం. నా బాబుని తీసుకొని ఆ దుర్మార్గుల కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. కలలో కూడా వాళ్ళ చేతికి చిక్కకూడదు, ఆ ఇంటికి చేరకూడదు. అయ్యో, ఏంటండి ఇది? అయిన వాళ్ళే పరాయి వాళ్ళవుతున్న ఈ రోజుల్లో నీతో కాసేపు ప్రయాణం చేసినందుకు నాకెంతో సహాయం చేశావు. మాట నిలబెట్టుకుని ఈ తల్లి దుఃఖాన్ని తీర్చావు. జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. అంత మాట అనకండి. వీడికి నాకు మధ్య ఏదో బంధం రాసి పెట్టింది కాబట్టి వీడు నా దగ్గరికి చేరాడు. ఇన్ని రోజులు నా దగ్గరున్నాడు. పుట్టిన కొన్ని గంటలకే బిడ్డను దూరం చేసుకున్నాను. కన్న తల్లిని నేనే అయినా పెంచిన తల్లివి నువ్వయ్యావు. నువ్వు చేసిన సహాయం బతుకున్నంత కాలం మర్చిపోలేను. మీ బిడ్డని మా ఇంటి బిడ్డలా చూసుకోగలిగాను అంటే అందుకు కారణం మా వదిన చలవే. అయ్యయ్యో, ఇలాంటివేం వద్దు గాని ఇక నుంచైనా బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో మాటండోయ్, వీడు పిల్లిలాంటోడు. మా ఇంటికి బాగా అలవాటు పడ్డాడు. తీసుకెళ్లి అడవిలో వదిలేసినా తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాడు. ఇక మేము వెళ్ళొస్తామండి. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ ఉండి కూడా అనాథనయ్యాను. పుట్టినింటికి మెట్టినింటికి దగ్గరలో ఉన్నా ఇద్దరికి కాకుండా పోయాను. ఆ దేవుడు ఎటు నిర్ణయిస్తే అటు వెళ్తాను. భోంచేసి వెళ్ళండి. పర్లేదండి, ఒక్క పూట తింటే మా ఆస్తులేం కరిగిపోలేండి. భోజనం చేసి వెళ్ళండి. ఇన్ని రోజులు నా బిడ్డ ఆకలి తీర్చారు, అదే నాకు ఆనందం. మేం వెళ్ళొస్తామండి. బాయ్ చెప్పు నాన్న. రే కన్నయ్య, నేనిచ్చిన డ్రెస్సు నువ్వెప్పుడు వేసుకోవాలి. ఎప్పుడు ఎలా వేసుకుంటాడు? పెద్దోడు అవడా ఏంటి? బాయ్రా కన్నా. లారీ, ఆ రిషితో జాగ్రత్తగా ఉండాలి. వాడు మానవ మృగం. వాడి గురించి మీకెలా తెలుసు? నా జీవితాన్ని నాశనం చేసింది వాడే. ఈరోజు నేను నా బిడ్డ రోడ్డున పడ్డామంటే అందుకు కారణం వాడే. వాడు చాలా మంది జీవితాలు నాశనం చేశాడు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవరు మీరు? అతనికి మీకు సంబంధం ఏంటి? ఏం జరిగింది? నువ్వు క్షణంలో అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలంటే రోజులు పడుతుంది. నా గతం అంతా విషాదమైంది. నేను చెప్పుకున్నా, నువ్వు తెలుసుకున్నా లాభం లేదు. కానీ వాడి నీడ పడిందంటే మాత్రం అంతా నష్టమే. నువ్వెప్పుడు క్షేమంగా ఉండాలి. వస్తాను. బాయ్రా కన్నయ్య. జాగ్రత్త. బాయ్ నానా.
అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయింది. తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. కలుసుకున్నాక వెళ్ళిపోయినందుకు నాకు డబుల్ సంతోషంగా ఉంది. ఈ మెంటలోడు అప్పుడెప్పుడో వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. వాడొచ్చేలోపు మాచి ఇంట్లో పార్టీకి వెళ్ళిపోవాలి. నిహారిక, నిహారిక, నిహారిక. వచ్చేసాడా? ఏ కండిషన్లో ఉన్నాడో ఏంటో. నేను ఇలా తాపిగా మేకప్ వేసుకోవడం చూశాడంటే రెచ్చిపోతాడు. గాయత్రి ఏది కిరణ్? గాయత్రి కోసం ఊరంతా వెతికి వెతికి వచ్చాను, నాకు ఎక్కడ కనిపించలేదు. నువ్వు గాయత్రిని తీసుకొస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. నీకు కూడా చెప్పకుండా గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నా గాయత్రిని ఏం చేసావు నిహారిక? చెప్పు నిహారిక. ఏం మాట్లాడుతున్నావు కిరణ్? నేనేం చేయడం ఏంటి? మేమిద్దరం కలవకుండా చాలా ప్రయత్నాలు చేసావు. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి చేసుంటావు. అదేంటి కిరణ్ అలా మాట్లాడుతున్నావు? నా అంతటా నేను అగ్రిమెంట్ పేపర్ తిరిగిచ్చేసినా నా మీద నీకు నమ్మకం కలగలేదన్నమాట. నమ్మలేను. నా గాయత్రి నా కంటికి కనిపించేంత వరకు నేను నిన్ను నమ్మను. చెప్పు, నా గాయత్రి ఎక్కడుందో చెప్పు. గాయత్రిని కిడ్నాప్ చేశాను. మూడో మనిషికి తెలియని ప్లేస్లో పెట్టాను. నా గాయత్రి లేకపోతే నేను బతకలేను నిహారిక. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలో పెట్టాను. చెప్పు నిహారిక. నిజంగా నాకు తెలియదు కిరణ్. నా గాయత్రిని చూడకపోతే నేను చచ్చిపోతాను. చెప్పు నిహారిక. నీ కాలు పట్టుకుంటా నిహారిక. అయ్యో కిరణ్, ఏంటిది? చెప్పు నిహారిక. నిజంగా నాకు తెలుసుంటే చెప్పకుండా ఎందుకుంటాను? నేను మరీ అంత మూర్ఖురాల్లా కనిపిస్తున్నానా? నేను అలాంటి దాన్ని అయితే నువ్వింకా నన్ను ఇంట్లో ఎందుకు ఉంచుకుంటావు చెప్పు. నువ్వు నా కాళ్ల మీద పడటం నాకు బాగా నచ్చిందిరా. నీలాగే ఆ గాయత్రి కూడా పడాలి. నేనెవరితోనూ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని అంది పార్తు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు.
మనుషులకైతే ఒకసారి చెప్తారు. ఈ మాట కూడా తనే అంది.